హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనం ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే నవోదయ విద్యా సంస్థ నుంచి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందో సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోలేదన్నమాట. ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నారు ఏమైనా టైం ఉందా అని చెప్పేసి. మీకు అందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరిగింది. 10 సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు అయిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ గురించి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. డేట్స్ అనేవి పొడిగించడం జరిగిందండి. చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు డేట్ అనేది అయిపోయింది, లాస్ట్ సాటర్డే సండేస్ అయ్యాయి, సర్టిఫికేట్ స్కూల్స్ నుంచి తీసుకోలేదు, ఏం చేయాలి సార్ మాకు అర్థం కావట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇంకా తెలియని పేరెంట్స్ కూడా చాలా మంది ఉంటారు నవోదయ నోటిఫికేషన్ రాలేదని. అటువంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో అనేది. వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ గురించి వాళ్ళకి అర్థమవుతుంది అండ్ డేట్స్ అనేవి మళ్ళీ పొడిగించారనే విషయం కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం చూద్దాం. ఏదైతే నవోదయ విద్యా సంస్థ ఉంటుందో నవోదయ విద్యా సంస్థ మనకి 5th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ స్కూల్స్లో 6th క్లాస్ ఎంట్రన్స్ గురించి మనకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనం గూగుల్ క్రోమ్ ఉంటుంది కదండి. ఓపెన్ చేసినట్లయితే నవోదయ విద్యా సంస్థ అని క్లిక్ చేస్తే ఫస్ట్ టైం మనకి కనిపిస్తుంది ఇక్కడ చూడండి. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయ విద్యా సంస్థ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇందులో మనం చూసుకున్నట్లయితే బ్లూ కలర్లో ఉంది కదా. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఎవరైతే 6th క్లాస్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ సంబంధించి పోర్టల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఏంటంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు లాస్ట్ డేట్ 23rd వరకు మనకి పొడిగించారనమాట. 23rd, 9th and 2024. ఈ నెల 23 వరకు కూడా మనకి ఏంటంటే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఇంతవరకు అప్లై చేసుకోలేదో, ఎవరికైతే ఇంకా ఈ విషయం అనేది తెలియదో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఏవైతే నవోదయ స్కూల్స్ అనేవి ఉన్నాయో చాలా మంచి స్కూల్స్ అండి అవి. స్కూల్స్లో మనకి సీట్ వచ్చిందంటే మన పిల్లలకి సీట్ వచ్చినట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. తర్వాత లైఫ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి, వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ అనేది మనకి జనవరిలో ఉంటుంది. ఎగ్జామినేషన్ మీరు రావచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ కూడా మనకి లభిస్తాయి అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఫర్ 6th క్లాస్ అని ఉంది. ఇక్కడ నుంచి మనం ఎవరైతే 6th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ ఖచ్చితంగా మీరు 5th క్లాస్ చదువుతూ ఉండాలి. 5th క్లాస్ చదువుతూ ఉంటేనే మీరు అప్లై చేసుకోగలుగుతారు అనమాట. ఏ ఇయర్లో మీరు 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అటువంటి వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలని చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అడుగుతారండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్ ఇస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీరు వీడియో వస్తుంది. అలాగే ఇక్కడ కార్డ్స్లో కూడా వీడియో అనేది మీకు కనిపిస్తుంది. 3 ప్లేసుల నుంచి కూడా మీరు అది ఎలా అప్లై చేయాలి ఏంటో జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు క్లియర్గా ఉంది. మళ్ళీ నేను ఆ వీడియో చేయాలంటే చాలా లెంతీగా ఉంటుంది, ప్రాసెస్ అనేది ఎక్కువ కాబట్టి అక్కడ మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్ నుంచి అప్లికేషన్ అనేది తీసి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. మధ్యలో ఏదైనా నెట్ స్లో అయిందంటే మరి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. కాల్ చేసి అడుగుతున్నారు అప్పుడు, సార్ ఇప్పుడు ఏం చేయాలి ఇలా పోయిందని చెప్పేసి. ఎవరేం చేయలేరండి. నాకు కాల్ చేసి అడిగితే నేను ఏం చెప్పగలుగుతాను మీరు ఏం చేశారనే విషయం. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. మీ దగ్గర నెట్ అనేది బాగా ఉంది, ప్రాబ్లం అయితే లేదు అనుకున్నట్లయితేనే ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్లయితే ల్యాప్టాప్ నుంచి మీరు ట్రై చేయడానికి, డెస్క్టాప్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు, మీరు ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అనేది చూసుకొని వీడియో చూసి. లేదు మొబైలే ఉంది అనుకున్నట్లయితే దయచేసి మీరు మొబైల్ నుంచి అయితే ట్రై చేయొద్దు. దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్ ఉంటుంది, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి. ఒక 50 రూపీస్ తీసుకుంటాడండి, అంతకన్నా ఎక్కువ ఎవరు తీసుకోరు. 50 రూపీస్ నుంచి 100 రూపీస్, అంతకన్నా ఎక్కువ ఎవరు తీసుకోరు. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు. డీటెయిల్స్ పట్టుకొని వెళ్ళినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆల్రెడీ ఒక వీడియో చేశాను అన్నాను కదా, ఆ వీడియో చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి, ఏమేమి పట్టుకెళ్ళాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. సో అప్లై చేసిన తర్వాత నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా అప్లై చేస్తారు, అలాగే మొబైల్స్లో అప్లై చేసుకుంటారు, ల్యాప్టాప్లో అప్లై చేసుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని డౌన్లోడ్ చేసుకోవట్లేదు చాలామంది. సో అది తెలియట్లేదు అనమాట. సో మీరు ఖచ్చితంగా ఏంటంటే అప్లై చేసేసాం కదా అక్కడితో ప్రాసెస్ అయిపోయిందంటే కాదండి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేశారో మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. లేకపోయినట్లయితే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు. ఓకేనా? సో ఇదేంటంటే మనకి అబ్బాయి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత, స్టూడెంట్ అనేవాడు ఎగ్జామ్ రాసిన తర్వాత, సో ఫైనల్లీ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అడ్మిషన్ ప్రాసెస్లో ఇది మనకు అడుగుతారనమాట రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. సో అప్పుడు మనకి లేకపోయినట్లయితే మళ్ళీ అది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. సో ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. సో ఇది మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే రోల్ నెంబర్ మర్చిపోయినా సరే, మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా రిజల్ట్స్ రోజు చూసుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. చాలా పెద్ద మిస్టేక్ అండి. సో ఇది డౌన్లోడ్ చేసుకోవట్లేదు, చేసుకున్నా సరే పడేస్తున్నారు. సో తర్వాత ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు. ఎక్కడ ఉండాలి? రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉంటుంది అది. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేకపోవడం వల్ల ఎగ్జామ్ రాయలేకపోతుంది. 1 year అంతా ప్రిపేర్ అయినంత వేస్ట్ అనమాట. ఓకే? సో తర్వాత అడ్మిషన్ సంబంధించి సో అప్పుడు చూసుకునేటప్పుడు కూడా ఉండట్లేదు అనమాట. సో దయచేసి డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టుకోండి. ఇప్పుడు మీరు అప్లై చేసినట్లయితే ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది, ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకోలేదు అన్నట్లయితే ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతారు లేకపోతే. ఓకేనా? సో నెక్స్ట్ మీకు ఏంటంటే క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇది కూడా ఎందుకోసం అంటే, సో చాలామంది ఇప్పుడే మీకు చెప్పాను, ఏం చెప్పాను మీకు, రిజిస్ట్రేషన్ నెంబర్ వీళ్ళు ఏం చేస్తారంటే అప్లై చేసేయడం అయిపోయిన తర్వాత సరే అప్లై చేసేసాం అయిపోయింది కదని చెప్పేసి ఇంటర్నెట్ సెంటర్ నుంచి వచ్చేస్తున్నారు, లేదు మొబైల్ నుంచి చేసిన వారు అప్లై చేసాం అయిపోయింది కదా ఇంకా ప్రిపేర్ అయిపోదాం అనేసి అన్న థాట్లో ఉంటారు. ఇంటికేమైనా హాల్ టికెట్ వస్తుందా? ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ చాలామంది ల్యాప్టాప్లో అప్లై చేస్తారు, వాళ్ళు కూడా వదిలేస్తున్నారు అనమాట. సో దయచేసి మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ మీరు అప్లై చేసేసారు, సో ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లియర్గా ఉంది క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇది క్లిక్ చేసినట్లయితే సో తర్వాత ప్రాసెస్ అనేది అడుగుతుంది. ఆ ప్రాసెస్ మనం ఏం చేయాలి? సో చేసుకొని సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో దయచేసి ఈ 2 కూడా చేసుకోండి, తర్వాత ఇబ్బంది పడతారు. ఓకేనా? సో తర్వాత ప్రాస్పెక్ట్స్ ఆల్రెడీ అందరూ కూడా తెలుసుకొని అప్లై చేస్తారు. సో ఎవరికైనా తెలియకపోయినట్లయితే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. ఇది మనకి సో మెయిన్ వీటి గురించే మీకు వీడియో చేయడం అయితే జరుగుతుందండి. సో చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు నాకు ఇది అడుగుతున్నారు, సార్ రిజిస్ట్రేషన్ నెంబర్ మాకు తెలియదు, మర్చిపోయి ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోలేదు సరే అలాగా, సో డేట్ ఏమైనా ఎక్స్టెన్షన్ అయ్యిందా, సో వీటి గురించి అడుగుతున్నారు. సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. సో డేట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు ఎవరైనా సరే తప్పులు ఫిల్ చేసినట్లయితే కరెక్షన్ విండో కూడా ఓపెన్ అవుతుంది, అప్పుడు కరెక్షన్ చేసుకోండి దయచేసి. ఆ రోజు మీకు వీడియో చేస్తాను నేను. సో డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది, సో అప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఏమైనా సరే. సో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఒక్క స్పెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం జోన్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్. ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు అటెండ్ అవుతున్నారు అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా సో ప్రాపర్గా చూసుకొని మీరు అప్లై చేసుకోవడం చాలా మంచిది, లేకపోయినట్లయితే తప్పులు జరుగుతాయి అన్నమాట. ఓకేనా? సో జాగ్రత్తగా ఆ వీడియో చూడండి, చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫర్దర్గా ఇక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు అడిగితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ స్టూడెంట్స్, పేరెంట్స్, మీకు అందరికీ కూడా చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి మనం ఆన్లైన్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ షార్ట్ టర్మ్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. సో చాలా తక్కువ ప్రైజెస్కి మీకు ఏంటంటే ఈ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సెస్లో మీరు ఎన్రోల్ అయ్యి సో ఆన్లైన్ బ్యాచెస్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైతే మనకి రిజల్ట్ అనేది ఉంది, రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా ఉందండి. గత 10 years నుంచి మనం చూసుకున్నా సరే, లాస్ట్ ఇయర్ చూసుకున్నా సరే, సో చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనకి
రావటం అయితే జరిగింది. సో తప్పకుండా మీరు ఏం చేస్తారంటే సో అక్కడ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వచ్చు. యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లింక్ అనేది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు అన్నపూర్ణ అకాడమీ అని టైప్ చేసినట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ లోగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఆ లోగోతోనే మనకి యాప్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మరి మంచి ఇన్ఫర్మేషన్తో మీకు రావటం అయితే జరుగుతుందండి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఏవైతే స్కూల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం మాకు కూడా చాలా హెల్ప్గా ఉంటుంది. ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? సో అందరికీ కూడా గుడ్ బై. సో అప్లై చేసుకోండి, వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. ఇప్పటికి కూడా మీరు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి చూసుకున్నట్లయితే టైం ఏమి ఉండదండి, అయిపోతుంది. సో తర్వాత మనం అప్లై చేసుకోలేదని బాధపడే అవకాశం అనేది వస్తుందన్నమాట. సో అటువంటి పరిస్థితికి అయితే మనం రావద్దు. వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి.